హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయం సంబంధించి అన్ని ఎగ్జామ్స్ కేటగిరీ 1, 2, 3 ఉపయోగపడేటట్లు మనం మోడల్ పేపర్స్ అయితే చేస్తున్నాం కదా. ఈరోజు మోడల్ పేపర్ చూసుకుంటే 6th మోడల్ పేపర్ అయితే చూద్దాము. ఆల్రెడీ 5 అయితే డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఆ ప్లేలిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఎవరైనా అవి చూడకపోతే ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత చూడొచ్చు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. అలాగే ఎవరికైనా డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ శానిటేషన్, ఏఎన్ఎం, విఆర్ఓ మోడల్ పేపర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో తీసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా మోడల్ పేపర్ 6 అయితే చూసుకుందాం. ఓకే, నేను క్వశ్చన్ చదివిన తర్వాత ఒక 5 seconds గ్యాప్ ఇచ్చి ఆన్సర్ చెప్తాను, ఎందుకంటే మీరు కూడా గెస్ చేయొచ్చు కదా, అందుకోసం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారతదేశంలో ఏ 2 కేంద్ర పాలిత ప్రాంతాలను విలీనం చేసేందుకు లోక్సభ నవంబర్ 27న ఆమోదం తెలిపింది? ఆన్సర్ డామన్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీని ఇక్కడ ఈ 2 కేంద్ర పాలిత ప్రాంతాలను విలీనం చేసేందుకు లోక్సభ నవంబర్ 27న ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. సో ఇప్పటికే 26 రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కిందకైతే రావడం అయితే జరిగింది. ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అనుకోండి, మనం ఆంధ్రప్రదేశ్ ఉన్నా కూడా ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డుకి ఆమోదం తెలిపింది అనుకోండి రాష్ట్రము ఏదైనా, మనం ఢిల్లీలో వెళ్ళి కూడా మన రేషన్ అనేది తీసుకోవచ్చు, మన జస్ట్ రేషన్ కార్డు చూపించి. సో ఆ విధమైన పథకాన్ని, ఇక్కడ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో దాని భాగానికి సంబంధించి కింద ఉండేదాన్ని గుర్తించండి అన్నారు. మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆ 4 ఆప్షన్స్ ఒక్కసారి మనం గమనిస్తే అన్నీ కూడా కరెక్టే. ఇక్కడ వలస కార్మికులకు, దినసరి కూలీలకు ప్రయోజనం చేకూర్చుటకు ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఈ పథకం 2020 జూన్ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఓకేనా, 2020 జూన్ నుంచి అమల్లోకి రానుంది. కానీ ఇప్పటిదాకా 26 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే ఆమోదం తెలిపాయి. ఇంకా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆమోదం అనేది తెలపలేదు. అలాగే లబ్ధిదారులకు ఈ రేషన్ కార్డు ద్వారా దేశంలోని ఏదైనా చౌక ధరల దుకాణం నుంచి తమ కోట ఆహార ధాన్యాలను పొందగలుగుతారు. ఇప్పుడే చెప్పాను కదా. సో ఎక్కడైనా సరే వాళ్ళు నెల నెల వెళ్ళి రేషన్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా, సో ఆ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్, 2019 జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత ఎవరు? 2019 జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత ఎవరు? ఆన్సర్ అకితం అచ్యుతం నంబూత్రి. ఓకేనా, సెకండ్ ఆప్షన్. 2019 ఇందిరాగాంధీ శాంతి బహుమతి గెలుచుకున్న వారు ఎవరు? నేను 2020 అనేది నిన్న నైటే చెప్పాను. నిన్న నైటే కరెంట్ అఫైర్స్లో డైలీ కరెంట్ అఫైర్స్లో చెప్పాను. సో మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా నిన్న ఇచ్చారు 2020 ఇందిరాగాంధీ శాంతి బహుమతి. సో నిన్న ఇచ్చారు కాబట్టి మనకు నిన్నటిది అవసరం లేదు. ఇది 2019 అడుగుతున్నాను. నిన్న వచ్చి డేవిడ్ అనే ఒక వ్యక్తికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 2019లో చూసుకుంటే సర్ డేవిడ్ ఆటన్బరో. సో నిన్న కూడా ఇతనికే వచ్చింది. ఓకే, సో ఈయనకు చూసుకుంటే 2019 ఇందిరాగాంధీ శాంతి బహుమతి గెలుచుకున్న వ్యక్తి ఈయనే. బట్ ఈయనకు నిన్న ఇచ్చారు అవార్డు అనేది. ఓకేనా, సర్ డేవిడ్ ఆటన్బరో. ఓకేనా, సో ఈయనకి నిన్న ఇవ్వడం అయితే జరిగింది. నేను 2020 అనుకున్నాను. సో నిన్న చూసుకుంటే మనకు వర్చువల్గా ఈయనకు అవార్డు అయితే ఇవ్వడం అయితే జరిగింది, అవార్డు ప్రదానం చేయడం జరిగింది. 2019 ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఎవరు గెలుచుకున్నారు అంటే సర్ డేవిడ్ ఆటన్బరో. నిన్న నైట్ ఈయనకు అవార్డు అయితే ప్రదానం చేయడం అయితే జరిగింది. ఓకే, నేను 2020 అనుకున్నాను. 2019 ముస్తాక్ అలీ T20 ట్రోఫీని గెలుచుకున్న వారు ఎవరు? 2019 ముస్తాక్ అలీ T20 ట్రోఫీని గెలుచుకున్న వారు ఎవరు? ఆన్సర్ కర్ణాటక జట్టు. దేశంలో జల సంరక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రాల జతలకు సంబంధించి సరైనవి గుర్తించండి అన్నారు. సో ఇక్కడ జల సంరక్షణకు కార్యక్రమాలు చూసుకుంటే మహారాష్ట్రలో ముఖ్యమంత్రి జల స్వాభిమాన్ అభియాన్ని ఇక్కడ చేస్తున్నారు కార్యక్రమాన్ని. రాజస్థాన్లో చూసుకుంటే జలయుక్త్ శివార్ అభియాన్ని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మనందరికీ తెలుసు నీరు చెట్టు అనే కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు.
తెలంగాణలో చూసుకుంటే మిషన్ కాకతీయ అనే దాన్ని చేస్తున్నారు. గుజరాత్లో చూసుకుంటే సుఫలాం యోజన అనే దాన్ని చేస్తున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణీలకు, బాలింతలకు అధిక పోషకాహారం అందించడం కోసం ప్రారంభించిన పథకం ఏది? సో రీసెంట్గానే స్టార్ట్ అయింది పథకం కూడా, మొన్న స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఆన్సర్ చూసుకుంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివారింపదగ్గ అంధత్వం 1% నుంచి 0.3% తగ్గించడానికి ప్రారంభించిన పథకం ఏది? ఆన్సర్ వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం. మన దేశంలో ఎస్టీల సంక్షేమం అభివృద్ధి కోసం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ను ఏర్పాటు చేసిన సంవత్సరం 1999. సెకండ్ ఆప్షన్. ప్రతి వ్యక్తి ఆత్మాభివృద్ధికి అలాగే మూర్తిమత్వ వికాసానికి సమాజంపై ఆధారపడక తప్పదు అని తెలియజేసే ప్రయోగం ఆర్ ప్రయోగాలు క్రింది వాటిలో ఏవి అని అడిగారు. సో ఇక్కడ మెయిన్గా మనం గమనిస్తే అమెరికా అనాథ బాలిక అన్న, సో ఇది కూడా కరెక్టే. తోడేలు బాలలు, అలాగే కాస్పర్ హాజర్ చరిత్ర, సో 3 కూడా మనకు ఇక్కడ చేసిన ప్రయోగాలే. ఓకే, మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 3 ఆప్షన్స్ ఇచ్చారు, వాటిలో సరి అయినవి గుర్తించండి అన్నారు. మనకు ఇక్కడ సరైన సమాధానం గమనిస్తే 6 నెలల వయసు నుంచి 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు మానవ సంబంధాలకు దూరంగా ఒక గదిలో బంధించబడిన బాలిక కమల, తోడేలు గుహలో దొరికిన బాలిక అన్న. సో ఇవి 2 కరెక్ట్, మనకు బీసీ అనేది కరెక్ట్. మానవుడు సంఘజీవి అనే వాక్య ప్రకటన చేసిన వ్యక్తి ఎవరు? మానవుడు సంఘజీవి అనే వాక్య ప్రకటన చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ అరిస్టాటిల్. భారతదేశ తొలి గూఢాచార ఉపగ్రహం ఏది? భారతదేశ తొలి గూఢాచార ఉపగ్రహం ఏది? ఆన్సర్ టెస్ 2001. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ప్రశ్న, యుద్ధాల్లో రసాయన జీవ ఆయుధాలు వాడకాన్ని నిరోధించేందుకు ఏర్పడిన అంతర్జాతీయ ఒప్పందం ఏది? సో ఏది అని చూసుకుంటే జెనీవా ప్రోటోకాల్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కండరాలు అలసట ఏది పేరుకుపోవడం వల్ల కలుగును? కండరాలు అలసట ఏది పేరుకుపోవడం వల్ల కలుగును? ఆన్సర్ లాక్టిక్ ఆమ్లం, సెకండ్ ఆప్షన్. కల్తీ సారాలోని దీనివల్ల కంటి చూపు కోల్పోతారు. కల్తీ సారాలోని దీనివల్ల కంటి చూపు కోల్పోతారు. సరైన సమాధానం మిథైల్ ఆల్కహాల్, సెకండ్ ఆప్షన్. రసాయన చర్యల్లో ఏవి ప్రభావితం అవుతాయి? రసాయన చర్యల్లో ఏవి ప్రభావితం అవుతాయి? సరైన సమాధానం ఎలక్ట్రాన్లు, ఫస్ట్ ఆప్షన్. క్రింది వాక్యాలను గుర్తించి వాటిలో సరైన దాన్ని ఆర్ వాటిని గుర్తించండి అని ఇచ్చారు. హిమాలయాలకు తూర్పు సరిహద్దు బ్రహ్మపుత్ర లోయ ఉంది, కరెక్టే. ఈశాన్య రాష్ట్రాలు భారతదేశానికి తూర్పు సరిహద్దు హిమాలయాలు, కరెక్టే. డూన్లు హిమాద్రికి నిమ్న హిమాలయాలకు మధ్య ఏర్పడినవి, సో ఇది రాంగు. మనకు ఆన్సర్ చూసుకుంటే ఏ మరియు నిజం. ఓకేనా, 18th దానికి సెకండ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ లోయ తర్వాత హిమాలయాలు
ఏ వంపు తీసుకొని ఏ దిక్కు వైపునకు తిరిగి ఈశాన్య రాష్ట్రాలు విస్తరించాయి? ఆన్సర్ దిహాంగ్ లోయ, జడపిన్ను, దక్షిణం. సెకండ్ ఆప్షన్. క్రింది వాటిలో తప్పుగా జత చేసిన వాటిని గుర్తించండి అన్నారు. మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో తప్పుగా జత చేసిన దాన్ని గుర్తించండి అన్నారు. 20వ క్వశ్చన్. మనకు ఇక్కడ తప్పుగా గుర్తించినవి చూసుకుంటే థర్డ్ వన్. ఓకే, సో మిగతా 3 కూడా మనకు సరైన సమాధానాలు. ఉత్తర భారతదేశ మైదానాలు పశ్చిమ విక్షోభాలు, ఉత్తర భారతదేశ మైదానాలు పొడిగా ఉండే స్థానిక పవనాలు లూ పవనాలు, తమిళనాడు కర్ణాటక మామిడి జల్లులు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో తప్పుగా జత చేసిన దాన్ని ఆర్ వాటిని గుర్తించండి అన్నారు. ఇక్కడ తప్పుగా గుర్తు చేసింది దిబాంగ్ అనేది మేఘాలయ కాదు, మిగతా 2 కరెక్టే. సాంగ్పో టిబెట్, సియాంగ్ చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ మనకు దిబాంగ్ చూసుకుంటే మేఘాలయ కాదు, అరుణాచల్ ప్రదేశ్. దిబాంగ్ కూడా అరుణాచల్ ప్రదేశ్. ఓకే, క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు. 4 ఆప్షన్స్ ఇచ్చారు. సారీ, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఒక్కసారి గమనించండి. మనం దీనికి సంబంధించిన సమాచారం ఒక్కసారి గమనిస్తే మన రాష్ట్రంలో అధిక జనసాంద్రత గల జిల్లా చూసుకుంటే కృష్ణా జిల్లా. ఓకే, మన రాష్ట్రంలో అధిక జనసాంద్రత గల జిల్లా కృష్ణా జిల్లా. మన రాష్ట్రంలో తక్కువ జనసాంద్రత గల జిల్లా కడప జిల్లా. మన రాష్ట్రంలో అక్షరాస్యత మొదటి స్థానం గల జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. మన రాష్ట్రంలో అక్షరాస్యత చివరి స్థానం గల జిల్లా విజయనగరం జిల్లా. సో మనకు ఆన్సర్ చూసుకుంటే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 23వ క్వశ్చన్. క్రింది వాటిలో సరిగా జత చేసిన దాన్ని ఆర్ వాటిని గుర్తించుము అన్నారు. 3 ఆప్షన్స్ ఇచ్చారు. సో 3లో ఏవి కరెక్ట్గా ఉన్నాయో గుర్తించండి అన్నారు. ఒక్కసారి మనం గమనిస్తే జలియన్ వాలాబాగ్ మరణకాండ జరిగిన రోజు 1919 ఏప్రిల్ 13 కరెక్టే. జలియన్ వాలాబాగ్ మరణకాండను కారకుడు చూసుకుంటే జనరల్ డయ్యర్ కరెక్టే. జలియన్ వాలాబాగ్ మరణకాండకు నిరసనగా బ్రిటిష్ ప్రభుత్వం తనకిచ్చిన నైట్హుడ్ బిరుదును పరిత్యజించిన నాయకుడు అంటే బిరుదును వదిలేసిన నాయకుడు ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇది కరెక్టే. మనకు 3 కూడా ఇక్కడ కరెక్టే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది అంశాలు వాస్తవికతను గుర్తించము అన్నారు. మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్గా ఉందో గుర్తించండి అన్నారు. సారీ, ఒక్కసారి చూడండి. మనకు ఇక్కడ టర్కీ సుల్తానును ఖలీఫా అంటారు కరెక్టే. బ్రిటన్ 1920లో కఠినమైన ఒప్పందాన్ని టర్కీ సుల్తానుపై రుద్దింది, ఇది కరెక్టే. మునుపటి ఒట్టోమాన్ సామ్రాజ్యంలోని ముస్లిం పవిత్ర స్థలాలపై నియంత్రణ ఖలీఫాకే ఉండాలని భారతీయ ముస్లింలు కోరుకున్నారు కరెక్టే. ఖిలాఫత్ ఆందోళనకు నాయకత్వం వహించిన నాయకులు చూసుకుంటే మహమ్మద్ అలీ, షౌకత్ అలీ. సో కరెక్టే, అన్నీ కూడా కరెక్టే. మనకు సరైన సమాధానం ఫస్ట్ ఆప్షన్ 24th దానికి. క్రింది వాటిలో సరిగా జత చేయండి అన్నారు. మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే ఇచ్చారు. ఒక్కసారి చూడండి. సో బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే రాజారాం మోహన్ రాయ్ గారు. ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే కేశవ్ చంద్రసేన్ గారు. రామకృష్ణ మఠాన్ని స్వామి వివేకానంద. ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి. మనకు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. భారతదేశంలో పై విదేశీ దండయాత్రల గురించి సరైన వాక్యంను గుర్తించండి అన్నారు. మనకు 3 ఆప్షన్స్ ఇచ్చారు. 3 ఆప్షన్స్లో సరైన దాన్ని గుర్తించండి అన్నారు. 26th క్వశ్చన్. ఒక్కసారి మనం గమనిస్తే భారతదేశంపై దండెత్తిన తొలి విదేశీయులు చూసుకుంటే పర్షియన్లు కరెక్టే.
భారతదేశంపై దండెత్తి వచ్చిన పర్షియా రాజులలో గొప్పవాడు చూసుకుంటే మొదటి డేరియస్ కరెక్టే. అలెగ్జాండర్ పోరస్ల మధ్య జరిగిన యుద్ధ జీలం యుద్ధం, సో ఇది కరెక్టే. మనకు ఆన్సర్ చూసుకుంటే ఏబిసి. క్రింది వాటిని సరిగ్గా జత చేయండి అన్నారు. ఒక్కసారి మనం దీన్ని గమనిస్తే బ్రహ్మ సమాజం బెంగాల్లో ఉంది, ప్రార్థనా సమాజం ముంబైలో ఉంది, రామకృష్ణ మఠం కోల్కతాలో ఉంది, ఆర్య సమాజం చూసుకుంటే పంజాబ్లో స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, సో ఈ క్వశ్చన్ మెయిన్గా చూసుకుంటే హెడ్ క్వార్టర్స్. సో ఈ మఠాలు ఇప్పుడు వేరే వేరే చోట్ల ఉన్నాయి, సమాజాలు కానీ మఠాలు కానీ వేరే వేరే చోట్ల ఉన్నాయి. బట్ ఇక్కడ చూసుకుంటే అది స్టార్ట్ అయింది ఎక్కడ, దానికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అనేది క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్, అంతర్జాతీయ ఒప్పందాలను అమలు పరచడానికి గాను పార్లమెంట్ ఏ చట్టాన్నైనా భారతదేశం యొక్క మొత్తం లేదా ఏ విభాగానికి చట్టం చేయడానికి అధికారం ఉంది? ఆన్సర్ ఏ రాష్ట్రం నుండి ఎలాంటి ఆమోదం లేకుండానే. కేంద్ర ప్రభుత్వానికి పన్నులు అలాగే ఇతర రెసిప్టుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అంతటినీ ప్రభుత్వ వ్యాపారంకు సంబంధించినంత డాష్లో జమ చేయబడుతుంది. ఆన్సర్ భారత ఏకీకృత ఫండ్. రాజ్యాంగ సలహా సంఘం అధ్యక్షుడు ఎవరు? రాజ్యాంగ సలహా సంఘం అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ముసాయిదా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ మరియు షెడ్యూళ్ళు ఎన్ని? ముసాయిదా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ మరియు షెడ్యూళ్ళు ఎన్ని? 31st క్వశ్చన్. 315 ఆర్టికల్లు, 8 షెడ్యూళ్ళు. అలాగే మన భారత రాజ్యాంగంలో చూసుకుంటే 395 ఆర్టికల్లు, 8 షెడ్యూల్ అయితే ఉన్నాయి. ఓకే, ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది? ముప్పై రెండో దానికి ఆన్సర్ గోలక్నాథ్ కేసు, సెకండ్ ఆప్షన్. మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఇచ్చారు, సో ఇక్కడ కరెక్ట్ చాయిస్ ఏమొస్తుంది అని. ఇట్ ఈస్ చిరంజీవిస్ డాష్ మూవీ అని ఇచ్చారు. ఇట్ ఈస్ చిరంజీవిస్ బెస్ట్ మూవీ, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద బిలో సెంటెన్స్ కంటైన్స్ హ్యాస్ అన్ ఆర్డినరీ వెబ్ అని ఇచ్చారు. ఆర్డినరీ వర్బ్ అని ఇచ్చారు. ఆన్సర్ కరీనా హ్యాజ్ ఏ బంగ్లా నియర్ ద బీచ్ అనే దానికి ఆర్డినరీ వర్బ్ అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చారు, డోంట్ బ్రేక్ ద కప్స్. 35th దానికి 35th ఆన్సర్ విల్ యూ. చూస్ ద రైట్ ఆప్షన్స్ అని ఇచ్చారు. విచ్ ఆఫ్ ద బిలో సెంటెన్స్ కెన్ ఎండ్ విత్ ఏ ఫుల్ స్టాప్? వన్. సో ఆన్సర్ చూసుకుంటే స్టేట్మెంట్కి అలాగే ఇంపెరేటివ్కి మనం ఫుల్ స్టాప్తో ఎండ్ అయితే చేయొచ్చు. అలాగే ఇంటరాగేటివ్ అనేది మనం క్వశ్చన్ మార్క్ అయితే పెడతాం కదా. 36th వన్. ఆన్సర్ చూసుకుంటే 1 and 2. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ అన్నారు. డాష్ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ అనిమల్. సో 37th వన్ ఆన్సర్ చూసుకుంటే ది. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ అన్నారు. షీ వాజ్ అనేబుల్ టు అటెండ్ ద పార్టీ డాష్ హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అన్నారు. 38th వన్. షీ వాజ్ అనేబుల్ టు అటెండ్ ద పార్టీ డ్యూ టు హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్, సెకండ్ ఆప్షన్. క్రింది సంఖ్యల్లో 6 చే నిక్షేపంగా భాగించబడే సంఖ్య ఏది అని ఇచ్చారు. 39 దానికి.
సో ఇక్కడ 6తో ఆ నంబరు డివైడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ నంబర్ అనేది 2తోనూ మరియు 3తోనూ భాగించబడాలి. సో మనం చెప్పాలంటే సో కాబట్టి మనకి ఇక్కడ ఆ నంబర్తో చేయాలి అనుకుంటే ఇక్కడ 801552తో పోతుంది. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 486 అనే 5 అంకెల సంఖ్య 9చే నిశ్శేషంగా భాగించబడవలను. స్టార్లో ఉండవలసిన కనిష్ట సంఖ్య ఎంత అని అడిగారు. సో దీనికి సరైన సమాధానం మీకు ఎక్స్ప్లెనేషన్లో దొరుకుతుంది క్లియర్గా. 40th వన్ మీకు ఎక్స్ప్లెనేషన్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆన్సర్ చూసుకుంటే సెకండ్ క్వశ్చన్. కొంత సొమ్ముపై 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకి అయ్యే చక్రవడ్డీ సాధారణ వడ్డీల తేడా చూసుకుంటే 556. అయినా ఆ సొమ్ము ఎంత? సో ఆన్సర్ చూసుకుంటే 63,100 వస్తుంది. మీకు ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా ఉంది. 63,100 కాదు, 55,600 వస్తుంది. ఫోర్త్ ఆప్షన్. 800 రూపాయలను 3 సంవత్సరాల్లో సాధారణ వడ్డీతో 920 అగును. వడ్డీ రేటు 3% పెంచిన అయ్యే మొత్తం ఎంత? సో ఇక్కడ 42nd వన్ ఆన్సర్ 992. నెక్స్ట్ క్వశ్చన్, పై దత్తాంశం యొక్క అంక మధ్యమం 30 మరియు పౌన పుణ్యాలు మొత్తం 30 అయిన ఏ మరియు బి విలువ ఎంత? సో ఎక్స్ప్లెనేషన్లో మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. 6.4 సెంటీమీటర్ల భుజముగా గల ఘన పరిమాణం ఎంత? 44th వన్. మనకు లెంత్ ఇచ్చారు, ఘన పరిమాణం అడిగారు. సో ఎల్ క్యూబ్ చేస్తే మనకు వస్తుంది. ఆన్సర్ చూసుకుంటే 262.144. ఈ క్రింది ప్రశ్నల్లో మిగతా వారి కంటే భిన్నంగా ఉన్న పదాన్ని గుర్తించండి అని ఇచ్చారు. 45th వన్. సో ఇక్కడ మనకు భోపాల్ కానీ, చండీగఢ్ కానీ, పాట్నా కానీ ఇవన్నీ చూసుకుంటే క్యాపిటల్స్, కానీ అలహాబాద్ క్యాపిటల్ కాదు. సో మనకు ఒక డిఫరెంట్గా ఉండేది చూసుకుంటే అలహాబాద్. సో మనకు ఆన్సర్ చూసుకుంటే 45th దానికి అలహాబాద్, ఫోర్త్. నెక్స్ట్ క్వశ్చన్ 46th వన్. $P అనగా $P అనగా P Q యొక్క సోదరుడు $P అనగా P, Q యొక్క సోదరుడు. P' Q అనగా P, Q యొక్క తల్లి. P*Q అనగా P, U యొక్క కూతురు. అయితే $B$C*D లో తండ్రి ఎవరు అని ఇచ్చారు. 46th వన్. సో మీకు ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా ఉంది. ఆన్సర్ డి, 46th వన్కి. ఇక్కడ మనకు ఒక బాక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 47th వన్. ఒక బాక్స్ అయితే ఇచ్చారు. మనకు ఫస్ట్లో చూసుకుంటే 1 ఇచ్చారు, తర్వాత చూసుకుంటే 1/2 ఇచ్చారు, తర్వాత మనకు ఇక్కడ 3/2 ఇచ్చారు. చూసుకుంటే ఫస్ట్ మనము రో చూసుకుంటే సో 1 + 1/2 ఒక్కసారి మనం గమనిస్తే 2 1s 2, ఇక్కడ +1 3/2. సో మనకు 3/2 అయితే వస్తుంది. అలాగే సెకండ్ రోజు కూడా మనం చూసుకుంటే 2 + 2/3 = 8/3 అయితే వస్తుంది. అలాగే మనకు థర్డ్ రోలో చూసుకుంటే సెకండ్ వన్ మనకు క్వశ్చన్ మార్క్ పెట్టాడు, ఎక్స్ అనుకుందాము, దాన్ని మనకు 19/5 ఇచ్చాడు. సో ఎక్స్ ఈ పక్కన పెట్టుకొని మనము 3ని ఆ పక్క పంపిస్తే మైనస్ అయితే అవుతుంది. సో ఆ విధంగా మనము ఇక్కడ మైనస్ చేస్తే x = 19/5 - 3 చూసుకుంటే 4/5 అయితే వస్తుంది. మనకు ఆన్సర్ చూసుకుంటే 4th వన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఇవ్వబడిన ప్రశ్నలకు ఒక ప్రకటనతో పాటు 3 ఊహనలు ఇవ్వబడినవి. ప్రకటనలు ఊహనలను పరిశీలించి ఏ ఊహనలు ప్రకటనతో సరైనవి ఉన్నవో గ్రహించి సమాధానాన్ని ఎంపిక చేయండి అని ఇచ్చారు.
ఒక్కసారి మనం ప్రకటన చూసుకుందాం, స్టేట్మెంట్ చూసుకుందాం. ఒక వార్తాపత్రికలో ప్రకటన ఇలా ఉంది: కంపెనీ ఎక్స్ వద్ద నుండి స్వచ్ఛమైన సహజమైన తేనెను కొన్నది అని చెప్పి ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మనం అసంప్షన్స్ అంటే ఊహనలు చూసుకుందాం. కృత్రిమంగా తేనె తయారు చేయబడుతుంది. స్వచ్ఛమైన మరియు సహజమైన తేనె కోసమే ఎక్కడ డబ్బు వెచ్చించడానికి ప్రజలు వెనకాడరు. ఏ ఇతర కంపెనీ స్వచ్ఛమైన తేనె సప్లై చెయ్యదు అని ఇచ్చారు. సో మనకు 48th క్వశ్చన్ ఇది. మనకు ఇక్కడ ఊహనలు, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. సో దానికి సంబంధించి మనకు ఇక్కడ స్టేట్మెంట్ ఊహనలు ఇచ్చారు. దానికి సరిపోయేటట్లు ఏమైనా ఊహనలు సరైనవి ఉన్నాయా అనేది మనకు ఆప్షన్స్ ఇచ్చారు. మనకు 1వ ఊహన మాత్రమే సరైనది దానికి సంబంధించి. నెక్స్ట్ 49th క్వశ్చన్. అక్షరమాలలో 2వ భాగాన్ని వ్యతిరేక పద్ధతిలో వ్రాస్తే కుడివైపునకు 12వ అక్షరానికి ఎడమ వైపునికి ఉన్న 4వ అక్షరానికి ఏది అని చూసుకుంటే 49th వన్. సో మనం అది ఆ విధంగా రాస్తే మనకు కే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఈక్వల్ టు 11 ఇంటూ 242 ఇంటూ 121, బి ఈక్వల్ టు 14 ఇంటూ 392 ఇంటూ 196 ఇస్ టు సి ఈక్వల్ టు 13 ఇంటూ 169 అని చెప్పి మన క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ క్వశ్చన్ని మనం ఒక్కసారి నిశితంగా పరిశీలిస్తే ఇక్కడ మనకు ఏ ఈక్వల్ టు 11 ఇంటూ 242 121 అని ఇచ్చాడు. బ్రాకెట్లో ఇక్కడ 242 పెట్టాడు, ఇక్కడ 121 అని ఇచ్చాడు. మనం ఒక్కసారి ఏ గమనిస్తే 11 స్క్వేర్ ఎంత వస్తుంది మనకు? 121 వస్తుంది. 11 స్క్వేర్ 121 వస్తుంది. 121 ఇంటూ 2 చూసుకుంటే మనకు 242 వస్తుంది. సో ఆ విధంగా అయితే ఇచ్చారు, ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఆ విధంగా ఇచ్చారు అనుకోవచ్చు. ఇక్కడ బి చూసుకుంటే 14 స్క్వేర్ చేసుకుంటే మనము 14 స్క్వేర్ చేసుకుంటే మనకు 196 వస్తుంది. సో 196 ఇంటూ 2 చేసుకుంటే మనకు ఇక్కడ 392 వచ్చింది. అదేవిధంగా మనము ఇక్కడ 13 స్క్వేర్ చేసుకుంటే 169 వస్తుంది. 169కి ఇంటూ 2 చేసుకుంటే మనకు 338 వస్తుంది. సో ఆ విధంగా మనమైతే దీన్ని చూడొచ్చు. సో ఇది 50 క్వశ్చన్స్ అయితే మోడల్ పేపర్ 6కి సంబంధించి. మీకు వీడియో నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోడల్ పేపర్స్ ఆల్రెడీ 5 చేశాను. దానికి సంబంధించి ఎవరైనా చూడకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇస్తాను, చూడండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.